ఎండలేందండి బాబు! ఇంత ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఎండాకాలం ఏం కూర వండుకున్నా గానీ, అన్నం అయితే అస్సలు తినాలనిపించదండి. వాటర్ అయితే బాగా తాగాలనిపిస్తది. కానీ వాటర్ తాగి ఎంతసేపు ఉంటాను చెప్పండి? కొంచెమైనా అన్నం తినాల్సిందే గదా! అలా తినాలన్నప్పుడు రుచిగా ఏదైనా టేస్ట్‌గా వండుకుంటే చాలా రుచిగా తినాలనిపిస్తది. మరి అలా ఏం చేసుకోవాలిరా అని ఆలోచిస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం అండి. పుదీనా రైస్‌ని మంచి టేస్ట్‌గా, హెల్తీగా తయారు చేసుకొని తినేసేయండి. ఇలా గనక పుదీనా రైస్ చేసుకున్నారనుకోండి, అన్నం అయితే మంచిగా తినాలనిపిస్తది. అందుకోసం అన్నం ముందుగానే వండుకొని, పొడి పొడిగా వండుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మంచిగా పుదీనాని గ్రైండ్ చేసుకోండి. కొన్ని వాటర్ వేసి మొత్తం పుదీనాని గ్రైండ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు అల్లాన్ని కూడా మంచిగా సన్నగా తురుముకోండి. అల్లం వేయడం వల్ల డైజెషన్‌తో పాటు పుదీనా రైస్ చాలా టేస్ట్‌గా ఉంటది. అందుకోసమే అల్లం తురుము వేసుకొని చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద బౌల్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అల్లం తురుము, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. అందులోనే పసుపు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ముందే పల్లీలను కూడా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మన పుదీనా పేస్ట్ ఉంది గదా! అది కూడా వేసి అందులోనే కొన్ని వాటర్ వేసి ఇది మొత్తం కూడా బాగా కలుపుకొని పుదీనా పేస్ట్ అనేది పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఉడికించుకోండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేయండి. ఈ పుదీనా పేస్ట్ అనేది ఇలా గట్టిగా అయ్యేంత వరకు మంచిగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు గట్టిగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసే ముందు అందులో కొంచెం పెప్పర్ పౌడర్ వేయండి. ఇలా పెప్పర్ పౌడర్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మనం వండి పెట్టుకున్న పొడి అన్నం ఉంది కదా! దాన్ని ఒక బౌల్‌లోకి వేసి మంచిగా పొడి పొడిగా చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ ఉందిగా, ఆ పేస్ట్‌ని కూడా వేసుకొని ముందుగా ఆయిల్‌లో ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసి ఇవన్నీ కూడా మొత్తం మనం అన్నానికి మంచిగా పట్టించాలి. అన్నానికి ఈ పేస్ట్ అదేనండి పుదీనా పేస్ట్, పల్లీలు ఇవన్నీ కూడా మంచిగా పట్టేటట్టు కలిపిన తర్వాత ఇప్పుడు లాస్ట్‌లో కొంచెం నిమ్మరసం కూడా పిండి, నిమ్మరసం, పుదీనా పేస్ట్ అంతా కూడా అన్నానికి బాగా పట్టించి 10 నిమిషాలు ఆగిన తర్వాత మంచి ప్లేట్‌లో పెట్టుకొని తింటే హెల్తీ అండ్ టేస్టీ పుదీనా రైస్ అనేది మంచి రుచిగా ఉంటది.